అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీడీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ పచ్చడిని ఎలా చేయాలో చూద్దామండి. సో మీ ఇంట్లో ఎవరైనా క్యాబేజ్ తినని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి. ఖచ్చితంగా చాలా అంటే చాలా ఇష్టపడతారు. సో దానికోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు అండ్ 2 నుంచి 3 అంటే మీ కారానికి సరిపడ్డట్టు పచ్చిమిర్చీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. ముందుగా అన్నిటిని చూస్తున్నారు కదా, మన వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసేసుకొని తర్వాత అందులోనే ఒక 1/2 కేజీ వరకు బాగా చాప్ చేసిన క్యాబేజ్ అండి. మీరు చూడొచ్చు వీడియోలో, ఈ విధంగా సన్నగా చాప్ చేసుకుంటే మనకి త్వరగా కుక్ అయిపోతుందండి. సో ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఇదే స్టేజ్లో దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు అండ్ సరిపడా సాల్ట్ అండి. బికాజ్ మనం తర్వాత యాడ్ చేయం, ఎప్పుడో యాడ్ చేసేసుకుంటున్నాం. అండ్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి క్యాబేజ్లో ఉండే వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయిపోతుంది. సో సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకున్నాక మన బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు లిడ్ క్లోజ్ చేసి మన క్యాబేజ్ కుక్ అవనివ్వాలండి. దాంట్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. తర్వాత మూత తీసి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మన క్యాబేజ్ని దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసేసుకొని చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ లెమన్ అంత చింతపండు తీసుకొని అది కూడా యాడ్ చేసుకొని మన క్యాబేజ్ మిక్చర్ని కచ్చాపచ్చా మిక్సీ పట్టేయాలండి. దీంట్లో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి ఈ విధంగా పచ్చడి రెడీ అయిపోతుంది. సో దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా మనం యూస్ చేసిన అదే ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో పోపు దినుసులండి, మన ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి అండ్ కరివేపాకు అండి, ఇవన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ చూసినాక ఒక లైక్ వేసి వెళ్ళండి. ప్రతి వీడియోలో నేను చెప్తున్నా, బట్ ఎవ్వరూ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయకపోవడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదండి. సో ప్లీజ్ వీడియో చూసాక ఒక లైక్ వేసుకోండి. సో ఈ విధంగా మన పోపు అనేది వేగిపోయాక మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న పచ్చడిని దీనిలో వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మన క్యాబేజ్ పచ్చడి చాలా యమ్మీగా టేస్టీగా రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని మన యమ్మీ క్యాబేజ్ పచ్చడి రెడీ. సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోని కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం ప్లీజ్ మర్చిపోవద్దు. వీడియో చూసాక ఒక లైక్ వేసి వెళ్ళండి. సో మరి ఒక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఆల్.